ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని బాబు జగజీవన్ రావు భవన్ లో అంతర్జాతీయ ఋతుక్రమ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మరియు విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏసీడీపీఓ శ్రీమతి కృష్ణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి డి శ్రీలక్ష్మి, నందిగామ మున్సిపల్ కమిషనర్ శ్రీ రమణబాబు పాల్గొన్నారు. శ్రీలక్ష్మి మాట్లాడుతూ కిషోరి బాలికలు మరియు మహిళలు ఋతుక్రమ సమయంలో శానిటరీ ప్యాడ్స్ వినియోగించాలి. పోషకాహారం, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడంతో పాటు వ్యాయామం, యోగా కూడా ముఖ్యమని అన్నారు. కమిషనర్ రమణబాబు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బాగుపడితేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. శుభ్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. డాక్టర్ వాసంతి మాట్లాడుతూ ఋతుక్రమ సమయంలో ప్రతి 4 గంటలకు ఒకసారి శానిటరీ ప్యాడ్ మార్చాలి. వాడిన ప్యాడ్స్ ను డస్ట్బిన్ లో వేయాలి. ప్రతి 3 నెలలకోసారి హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవాలి అని తెలిపారు. నందిగామ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ సత్యనారాయణ, డాక్టర్ భార్గవి, డాక్టర్ కామేశ్వరి, బాలల పరిరక్షణ అధికారి రాజేశ్వరరావు తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విజయవాహిని ఫౌండేషన్ నుండి డాక్టర్ భార్గవి ఋతుక్రమ సమయంలో పాటించాల్సిన ఆచరణలను ప్రాక్టికల్ గా డెమో ద్వారా చూపించారు. కార్యక్రమంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, కిషోరి బాలికలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఒక 50 సంవత్సరాల క్రితం లేదా ఒక 40 సంవత్సరాల క్రితం చూస్తే ఇటువంటి విషయాలు ఎవరు మాట్లాడేవారు కాదు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల ఇంట్లో ఎవరైనా అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఇటువంటి విషయాలు ఆడపిల్లలకి జాగ్రత్తగా చెప్పి నేర్పించేవారు. ఇప్పుడు మనం చాలా వేగంగా పరిగెడుతున్నాం. ముఖ్యంగా ఇదివరకు అయితే ఈ పీరియడ్స్ టైంలో ఏ పని చేయనివ్వకుండా, అంటే కుట్టుకోకూడదు అది ఇది అని చెప్పి రెస్ట్ అనేది ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. మనం ఆడపిల్లలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు